ఈరోజు టాపిక్ ఏంటి అంటే సిగ్గు శరం లేని మనుషులు ఇంకా ఉన్నారండి. దేవుడి సొమ్ము తీసుకోవడం, దేవుడి సొమ్ము కాజేయటం. విజయవాడ కనకదుర్గ గుడిలో కూడా షామి, అతని పేరు షమి. అతనికి ఆల్రెడీ అంతకుముందు వెండి ఆభరణాలు దొంగతనం చేశాడు అనేదో అతని మీద అభియోగం ఉంది. మరి అలాంటి వాడిని విధుల్లోంచి తొలగించకుండా ఎందుకు ఊరుకున్నారనేది మనకు తెలియదు. ఈరోజు ఏం జరిగింది అంటే ఈ విజయవాడ కనకదుర్గ గుడిలో బంగారం గ్రేట్ చేస్తున్న టైంలో అక్కడే ఇవ్వగోరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. 125,25,000 రూపాయలు ఖరీదు చేసే బంగారం బదులు రోల్డ్ గోల్డ్ బంగారమో ఏదో అతను అక్కడ పెట్టినట్టు, అంతకుముందు లెక్కల్లో కూడా ఏమైనా తేడా ఉన్నాయా ఏంటా అనేది పరిశోధనలు చేస్తున్నట్ట. అరే, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళ ముడుపులు చెల్లించుకుని అలా ఉండిలో వేసి అలా వచ్చిన దాన్ని కూడా పక్కదారి పట్టించి అదే ప్లేస్లో అవే రోల్డ్ గోల్డ్ తెచ్చి అక్కడ పెట్టాలనే ఆలోచన వాడికి ఎలా వచ్చిందో ఇతనికి మాత్రం నాకు అర్థం కాలేదు. ప్లీజ్ అండి, గుళ్ళ దగ్గర టెంపుల్స్ దగ్గర ఇలాంటి అంటే దొబ్బేశారు ఏమనాలి, దొంగతనం చేశారు అనే ఆరోపణలు కనుక వస్తే వాళ్ళని వెంటనే విధుల్లోంచి తొలగించేసేయండి. అసలు వాళ్ళు ఇంకో ఏదన్నా చిన్న చిన్న ఉద్యోగాల్లో వేసుకోండి. మళ్ళీ అదే టెంపుల్స్లో ఉంచడం వల్ల వాళ్ళు ఇదే పనులు చేస్తున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఏంట్రా మనం ఇంత కష్టపడి వేస్తున్నాం, హుండీలో డబ్బులు కానీ హుండీలో బంగారం కానీ అది ఎవడో ఒకటి దొబ్బేసి దొంగతనం చేసి మళ్ళీ రోల్డ్ గోల్డ్ పెడుతున్నారు అని చెప్పి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఎన్నని చూసుకుంటుంది గవర్నమెంట్? సిగ్గు శరాలు ఉండి ఏడవాలి కదా మనుషులకి. ఉద్యోగం ఇచ్చారు, మంచిగా హోదాలు ఇస్తున్నారు, మంచి కారు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. చక్కగా దేవుడికి దర్శనం చేసుకుని అమ్మవారిని చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ కాలం గడపాల్సిన పోయి ఈ స్వామినో షయామినో వాడి పేరు కూడా తేడాగా ఉంది. అది అలాంటి వాళ్ళని అసలు తీసుకెళ్ళిపోయి అండమాన్లో వేయాలి. ఇట్లాంటి వాళ్ళని ఎడారులలో అక్కడ పడేయాలి తీసుకెళ్ళి. అది కనకదుర్గ గుడిలో జరిగింది.